సత్యసాక్షి అనుదిన మన్నా ద్వారా మీ అందరికీ శుభోదయం. నేడొక వాగ్దానము కీర్తన 21 ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చును గాక. భక్తుడైన దావీదు గారి జీవితంలో అనేకమైన విషయాలు మనం గమనించినట్లయితే దేవుడు వారికి ఇచ్చిన దర్శనంలో అనేకమైన ఆపదలు అనగా రాజ అభిషేకం పొందుకున్న తర్వాత తను బాధించేవారు, వేధించేవారు, హింసించేవారు తన చుట్టూ ఉంటుండేవారు. కానీ ఆయనకు భయం ఉండేది కాదు. కారణం ఏమిటంటే ఎప్పుడైతే తను మొరపెడుతున్నాడో దేవుని యొక్క సహాయం. ఉదాహరణకు గొలియాతు విషయంలో దేవుని పక్షం నిలబడినప్పుడు దేవుడు చిన్న రాతితో విజయం ఇచ్చాను. ఈరోజు కుమార్తె ప్రార్థన చాలా శక్తివంతమైనది. నువ్వు ప్రభు సన్నిధిలో కానీ ప్రార్థన చేస్తున్నట్లయితే ఆయన మనకు ఉత్తరం ఇచ్చాను. ఒకవేళ మన శ్రమలో సాటి మనుషులు అయినప్పుడు వారు అసాధ్యం అంటారేమో కానీ దేవునికైతే అది అసాధ్యం కాదు. ఆయన తన బిడ్డల విషయంలో సకాలంలో మార్గాలు సరళించాయి. కావున ప్రార్థించండి, ప్రభు కార్యం పొందుకోండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన దేవా, నీ కొందాలు నీ బిడ్డలైన వారిని జ్ఞాపకం చేసుకొని ఇదిగో ఆపద కాలములో నీకు మొరుపెడుతుండగా మీరు తోడేయండి. నీ సమాధానం దయచేయండి. వారి పక్షంలో మీరే తోడేయండి. ప్రతి బంధకాలను విడుదల చేసి నీ కృపాక్షలను నింపమని యేసు నామమున తండ్రి, ఆమేన్. దేవుడు దీవించును గాక. ఆమేన్.